వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్మాల తిరుపతిరావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా కొండపల్లిలోని 6 పంపుల సెంటర్లో గడప గడపకు వెళుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్న సర్మాల తిరుపతిరావు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక హారతులు ఇస్తూ తిరుపతిరావు గెలుపును ఆకాంక్షిస్తూ ఆశీర్వించడం విశేషం. ఉన్నాడు. ప్రతి ఒక్క కులం నుంచి అతను ఏ ఉద్యోగమైనా చేయని సచివాలయంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు జాబులు ఇచ్చారు. ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చేసేసి నీకు షుగర్ ఉందా, బీపీ ఉందని ఎల్ఎన్ఎస్ సెంటర్లు ప్రతి ఒక్క ఇంటికి మెడిసిన్ తీసుకొచ్చిన దమ్ము ధైర్యంగా నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో? అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. నువ్వు కనీసం ఒక టాబ్లెట్ కూడా ఉండేది కాదు. ఇవాళ మైలవరం హాస్పిటల్కి వెళ్తాం. ఇవాళ ప్రతి ఒక్క ఇటువారికి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి మా చేత రికమెండేషన్ నేర్చుకుంటున్నారు. బాబుకి మా చేత కొంచెం హాస్పిటల్లో కానీ ఆ స్థాయికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తీసుకెళ్ళాడు. నువ్వే ఓపెన్ చేసావు. 3.5 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి కట్టావు. దాంట్లో మెటీరియల్గా అన్నిటి కూడా కావాలంటే మళ్ళీ 40 లక్షల రూపాయలు నువ్వు శాసనం చేయించావు. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? పేదవాడికి ఇవన్నీ ఇంటికి కాక ఇంకేం కావాలి? మన పేదవాడు ఒక కంపెనీ కడతాడా నీకు? మళ్ళీ ఒక ఇళ్ళాలు కడతాడా నీకు? మళ్ళీ లేదా భూమి కొనగలుగుతాడా పేదవాడు? పేదవాడికి కావాల్సిందేంటి? బడుగు బలహీన వర్గాలకు కావాల్సిందేంటి? ఇవన్నీ కూడా అబద్ధాలు ఆడుకుంటా ఊళ్ళంపలు తిరుగుతూ ఉంటుంటే ఆయన్ని చూసి ఆయన పక్కన ఉన్న వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే మొన్నటిదాకా మాట్లాడింది ఈయనే, మళ్ళీ ఈయన చెప్తున్నాడు. పక్కన వాళ్ళని చూసి నవ్వుతారామని వాళ్ళు కూడా నాకు కూడా చిన్నతనం అవుతుంది తమ్ముడు అని చెప్తూ ఉంటుంటే నేను కూడా ఏం చేస్తామన్నా మనకు ఆ కర్మ వచ్చింది. మైలవరానికి ఒక 13వ తారీఖు దాకా ఓపీ పడదాం, 13వ తారీఖు తర్వాత పంపిద్దాలే నన్ను అని చెప్తా ఉన్నా. పంపిద్దామా లేదా? ఎట్లాంటి వ్యక్తులు ఉంచుకున్నామా మనం? అట్లాంటి వ్యక్తులను మనం మామేది. ఇవన్నిటికి కూడా రాబోయే రోజుల్లో మనందరూ కూడా అతని దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉన్నది ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ఎవరూ కొనలేరు, ఏమీ చేయలేరు. ఆ ఆయుధాన్ని మనం వాడితే కోటేశ్వరుడైనా సరే కొత్త కూలుకోవాల్సిందే. ఆ కోటేశ్వరుడిని మన ఓటుతో ఎట్లా కుప్పకూల్చాలో మనందరికీ కూడా తెలుసు కదా. మన బడుగు బలహీన వర్గాలకు అందరికీ తెలుసు కదా. మనం అందరం కూడా ఒక తాటికి వచ్చి మన మైలవరాన్ని మనం కాపాడుకుందాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఆయనకో నాకో కాదు, 5 వరం అహంకారానికి, మైలవరం ఆత్మగౌరవానికి జరుగుతుంది. ఆ అహంకారం ఏంటో తీర్చుకునే మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మన గ్రామాలన్నీ కూడా మనం బాగు చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నీటి సమస్య ఉన్నా, ఎక్కడ డ్రైనేజీలు ఉన్నా, ఏది ఉన్నా సరే ప్రతి ఒక్కరం కూడా మన గ్రామంలో మనమే బాగు చేసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి నేనే వస్తా.
ప్రతి ఒక్క దగ్గరికి నేనే వచ్చి మీకు ఏం కావాలి, మీకు ఈ రోజునైతే నేను ఎలా ఉన్నానో రేపు కూడా అలానే ఉంటా, అట్లాగానే ఇక్కడ మైలవరం నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటామని పేరు పేరున మీ అందరూ కూడా పాదాభివందనగా చేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జై జగన్.